ఇది కొండాపూర్ నుంచి రామేశ్వరం క్యాఫేకి వెళ్ళే దారిలో అన్నమాట. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. అసలు మొత్తం ఈ ఏరియా అంతా చాలా పెద్ద బిల్డింగ్స్తో నిండిపోయి ఉన్నాయి. అసలు ఒక టైంలో అయితే అసలు ఇక్కడ ఏమీ లేదు, అడవిలాగా ఉండేది. అలాంటిది నేను కూడా చాలా రోజులైంది కొండాపూర్ వైపు వెళ్ళి. లైక్ ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నేను హైటెక్ సిటీలో జాబ్ చేసేదాన్ని. బట్ అసలు అప్పుడు నార్మల్గా ఉండేది, ఇప్పుడు మాత్రం దాని సీనే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంత పెద్ద బిల్డింగ్స్కి జస్ట్ ఒక డౌట్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కంప్లీట్గా అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే ఆల్రెడీ వచ్చేసారు కూడా. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా చాలా పెరిగిపోయింది అసలు, చాలా. ఇంకా ముందేంటంటే సైకిల్ ట్రాక్ సపరేట్గా పెట్టించారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, అదే చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ చూడండి, కంప్లీట్గా సైకిల్ ట్రాక్, సపరేట్ సైకిల్ ట్రాక్ అనమాట. అండ్ ఎండాకాలంలో కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగుంది. కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ఉంది. ఈ మెయిన్ రోడ్లో సైకిల్స్ అక్కడ నడిపించడానికి రాదు అనేసి పక్కన సపరేట్ ట్రాక్ పెట్టారు వాళ్ళు. దిస్ ఈజ్ ఇన్ కొండాపూర్ యాక్చువల్గా. అక్కడ స్టాచ్యూ చూడండి ఎదురుగా, ఎంత బాగుంది కదా అసలు, బ్యూటిఫుల్, అసలు అమేజింగ్ కదా అసలు, చాలా బాగుంది క్రియేటివిటీ. అందుకే జూమ్ చేశాను. రామేశ్వరం కేఫ్కి దగ్గరలో ఉన్నాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. రామేశ్వరం కేఫ్ ఎంత రష్గా ఉందో, చాలా ఫేమస్ అంట ఇక్కడ. సో ఒకసారి చూద్దాం అనేసి వచ్చాము. ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ ఇక్కడ. ఆల్మోస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత మినిమం 20 minutes అయినా పడుతుందంట. సో యాక్చువల్గా మ్యారేజ్కి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ మేము 3:30కి లేచాము. అండ్ బై ద టైమ్ వి రీచ్డ్ కొండాపూర్ ఇట్ వాజ్ 7 something like that, 7:15. సో ఆ తర్వాత లైక్ ఇంకా అప్పగింతలు అవంతా అయిపోయి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. And now it's 8:30 by the time we reached Rameshwaram place to have our dinner. So తినేసి వెళ్ళిపోతే సరిపోతుంది, ఎందుకంటే ఫుల్గా నిద్ర ఉంది. ఇంటికి వెళ్ళి చేసుకుని ఓపిక ఉండదు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ కాఫీ కూడా కంప్లీట్గా టిఫిన్స్ లో కూడా చాలా ఎక్కువ గీ వేస్తారు ఇక్కడ. చూడండి ఎంత మంది వంట చేస్తా ఉన్నారు ఇక్కడ. టిఫిన్ సెంటర్ రామేశ్వరం. అసలు మా ఫేసెస్ చూడండి, మా బుడ్డిదని మొహం చూడండి, అసలు వేలాడుతూ ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా పెళ్ళికి అనేసి, పెళ్ళి నుంచి డైరెక్ట్గా ఇంకా 8:30 అవుతుంది. అప్పగింతలు అయిపోయాక ఇక్కడికి వచ్చామన్నమాట రామేశ్వరం కేఫ్. డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళాలనేసి, ఇంటికి వెళ్ళి చేసుకుని ఓపిక ఉండదు అందుకనే. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, ఇది కూడా గీతోటేనా, పూరి కూడా. సో అమేజింగ్ కదా. మనకు మామూలుగా పూరి అండ్ ఏదైనా కర్రీ ఇస్తారు, సో పిట్లా అలాంటిది. బట్ ఇక్కడ ఏంటి ఆనియన్ వేసాడు. అండ్ అది రెడ్ చట్నీ, రైట్, 2 chutneys, 1 gravy kind of a thing, and onion completely chopped. Amazing. సో టేస్ట్ కూడా చాలా బాగుందంట. ఎందుకంటే ఆల్రెడీ మా బుడ్డోడు తింటా ఉన్నాడు. అసలు టచ్ చేసి ఇలా చాలా చాలా స్మూత్గా ఉంది.
తినాలి. అండ్ చాలా హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు తడిబట్ట పెట్టేస్తూనే ఉన్నారు అసలు. సో ఇక్కడ రామేశ్వరం కేఫ్ ఎప్పుడు వచ్చినా కూడా హ్యావ్ గ్రీన్ చట్నీ, టూ యమ్మీ కాంబినేషన్, ఆనియన్స్, రా ఆనియన్స్ అండ్ గ్రీన్ చట్నీ విత్ ఎనీ టిఫిన్స్, యమ్ యాక్చువల్లీ. అండ్ ఇది హైటెక్ సిటీలో ఉంది, ఇండియా. అదర్ వన్ ఇక్కడ మసాలా దోశ, సో కారం పొడి, అదే షోయో అలా. సో ఇలా కారం పొడి వేసాడు, ఫుల్ ఆఫ్ టీ. అండ్ ఈ రామేశ్వరంకి ఆలూగా మధ్యలో కొంచెం తినగానే ఫుల్ అయిపోతుంది పొట్ట. చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు. నైట్ టైమ్, మార్నింగ్ టైంలో అయితే అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదు అనమాట, ఇంత రష్ కదా. సో మార్నింగ్ టైంలో ఇంకా అంటే డబుల్ రష్, అసలు మామూలుగా చాలా టైం పడుతుంది. ఇప్పుడే మాకు ఆల్మోస్ట్ 20 minutes పట్టింది. సో ఎంత క్లీన్గా హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. దోసా సెక్షన్, ఇడ్లీ సెక్షన్ సపరేట్గా ఉంది అసలు. అరటాకులు పెడుతున్నారు మధ్యలో. అక్కడ చూడండి అసలు ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్, ఇడ్లీ వావ్ కదా. బడా సెక్షన్. ప్యూర్ ఫిల్టర్ కాఫీ, అండ్ కొద్దిగా షేడ్గా ఉంటుంది అనమాట. మరీ స్వీట్గా ఉంటే నచ్చదు కదా చాలా మందికి, బట్ టేస్ట్ ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు మనము డైరెక్ట్గా.